హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చేస్తున్న చిన్న బిజినెస్ దాని గురించి డీటెయిల్స్ చెప్తాను ఈరోజు. అయితే ఇక్కడ బోండా చేస్తున్నా. అదే ఇది టిఫిన్స్ అన్నీ రెడీ చేస్తున్నా, కానీ ఇది ఇంట్లోకి కాదు. కాకపోతే ఇంట్లో కొంచెం కానీ మేము ఉండేది నలుగురం, ఇద్దరు బాబులు, మేమిద్దరం అనమాట. అలా ఎక్కువ కాదు, ఇంట్లోకి అయితే కొంచెమే పడుతుంది. కాకపోతే నేను ఇలా టిఫిన్స్ అన్నీ రెడీ చేసి నైట్ అయితే పిండిలన్నీ రెడీ పెట్టుకుంటాను. పిండిలు రెడీ పెట్టుకొని అలాగే పల్లీలు మిర్చి అనేది వేపు పెట్టుకుంటా. ఇది పెద్దగా ఖర్చు ఏమి ఉండదు, ఒక 500లో మనకి ఖర్చు మొత్తం అయిపోతుంది. అలాగే ఇది మొత్తం టిఫిన్స్ అన్నీ సేల్ అయ్యాయంటే మనకి 1500 ఇంకా ఎక్కువే వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ బోండా కూడా బాగుండాలి. బోండా కూడా ఎక్కడ పచ్చి లేకుండా మంచిగా ఈవెన్ అంతా కుక్ అయిపోయింది. ఇక్కడ ఇడ్లీ చూసారా, ఇడ్లీ కూడా నేను ఎక్కువ పెట్టను, 1 కిలో మాత్రం ఇడ్లీ పెడతా. ఆ ఇడ్లీ కూడా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది. అయితే మనం ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి. ఒక 2-3 సార్లు కొంచెం బై మిస్టేక్ అవ్వచ్చు. మళ్ళీ ఒక్కొక్క రోజు ఏదైతే మిస్టేక్ అయిందో అది మనం పర్టికులర్గా గమనించి మళ్ళీ అలా అవ్వకుండా చూసుకుంటే బెటర్ అనమాట. అయితే ఒకసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వచ్చి తినేలాగా మంచిగా టేస్ట్గా చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ టైం చూసినారా, ఈ టైంకి మొత్తం అన్నీ చేయడం వరకు అయితే అయిపోయింది. ఇంకా అన్నీ ప్యాక్ చేయాలి. అలాగే చట్నీ అది కూడా గ్రైండర్కి వేసాను, అవి కూడా రెడీ అయిపోతుంది. కాకపోతే ఇద్దరు బాబులు ఉంటారు, 4 అవుతుంది ఈ టైంకి. చూసారా ఏమేం చేసా, ఇడ్లీ ఒక వాయి అయిపోయింది, అలాగే బోండా చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. అదే ప్యాన్లో ఇప్పుడు నేను మిర్చి వేపుకుంటున్నా. ఇక్కడ దోశ ఊతప్ప బ్యాటర్ అయితే కలిపి పెట్టుకుంటున్నా. అలాగే మళ్ళీ ఎక్కువ అంట్లు అయిపోయినా మనకే కదా శ్రమ. అలా కాకుండా ఎప్పుడైతే అంట్లు అయిపోతాయో అప్పటికి ఎప్పటికప్పుడు కడిగేస్తాను అనమాట. ఇది మా వారికి టిఫిన్ పెట్టేస్తున్నా. ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టేసిన. అలాగే వంకాయ కర్రీ ఇదైతే మా వారు ఆఫీస్కి తీసుకెళ్ళడానికి ప్రిపేర్ చేయమన్నారు, అందుకోసం ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజైతే కొంచెం ఎర్లీగానే లేచిన, డైలీ కంటే ఇంకా ముందుగా లేచిన అనమాట. ఎందుకంటే వంకాయ కర్రీ చేయాలనేసి 1 కిలో దాకా, కిలో పైనే ఉన్నాయి వంకాయలు. అవి కర్రీ చేయడం టైం పడుతుంది కదా, అందుకనేసి ఇక్కడ ఇడ్లీని మొత్తం 4 వాయిలు అవుతుంది. ఒక్కొక్క రోజు 5 వాయిలు కూడా అవుతుంది. కొంచెం టైం లేనప్పుడు ఇంకా ఒక వాయి అట్లే ఉండగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా పిండి. ఒకవేళ మనకి టైం కుదిరిందంటే పెట్టేస్తాను. ఆ పిండి అయితే 1 కిలో దాకా నానబెట్టేస్తా. ఇక్కడ చూడండి దోశ చేస్తున్నా. ఇడ్లీ చేయడం అయితే అయిపోయింది, ఇప్పుడు దోశ చేస్తున్నా. అలాగే ఊతప్ప చేస్తాను. కాకపోతే ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది, ఒక్కరోజు ఎర్లీగా అయిపోతుంది. ఇక్కడ నేను బోండా చూపిస్తున్నా. ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ 7-7:30 లోపల పిల్లల్ని లేపాలి, మళ్ళీ వాళ్ళకి రెడీ చేయాలి. 8:45కి పెద్ద ఆయన స్కూలు, 9కి చిన్న ఆయన స్కూలు. ఇక్కడైతే ఊతప్ప చేస్తున్నా. చూసినారా, అంటే మనం చేసే ఫుడ్ మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి. అలాగే మనకి తెలుస్తుంది అన్నమాట. ఏది ఒకవేళ మనకి సరిగ్గా రాలేదనుకో, ఆ తినేవాళ్ళే చెప్తారు ఇది ఇలా కాదు ఇలా చేసుకోండి అన్నట్టు. కొందరైతే నాకు అట్లే చెప్పిండ్రు, అందుకని నేను చెప్తున్నా అనమాట. ఒక్కొక్కరు హోటల్లో పని చేసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు హోటల్ రన్ చేస్తున్న వాళ్ళు చెప్పారనమాట కొన్ని టిప్స్. వాటిని నేను కొంచెం ఫస్ట్ అయితే ఇంత మంచిగా రాకుండే అన్నీ, ఇప్పుడు కొంచెం మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను కిచెన్లో వంట చేసే లోపల గ్రైండర్ వేస్తున్నా. అలాగే పిల్లల్ని అయితే నిద్రపోతున్నారు, వీళ్ళని రెడీ చేయాలి, వీళ్ళకి బాక్సులు ప్యాక్ చేయాలి. అలాగే వాటర్ బాటిల్స్, బ్యాగ్ల బుక్స్ ఇవన్నీ ప్యాక్ చేయాలి. వీళ్ళు లేచిన తర్వాత అయితే అస్సలు టైం ఉండదు, అందుకనేసి ఇవన్నీ మొత్తం ఎక్కడక్కడ పెట్టేసుకుంటే వీళ్ళతో కొంచెం టైం సెట్ అవుతుంది, లేదంటే టైం సెట్ కాదు. చూసారా, ఇద్దరైతే పడుకొని నిద్రపోతున్నారు. ఇంకా టైం అవుతుంది, ఇంకా పిల్లల్ని రేపి రెడీ చేసుకొని. కాకపోతే నేను పెట్టేది ఎక్కడ అంటే మా పెద్ద బాబు స్కూల్ దగ్గరలోనే. అది ఏంటి అంటే ఇక్కడ సాధారణ హాస్పిటల్కి కాళీ మందిర్కి మధ్యలో పెడతా అనమాట. మధ్యలో అంటే మాదేం షాపు కాదు, ఆ అంబ్రిల్లా పెట్టి స్కూటీ మీద పెట్టేస్తాను. కాకపోతే ఒక్కసారి తిన్న వాళ్ళు మళ్ళీ వస్తున్నారు కాబట్టి నా బిజినెస్ మంచిగా రన్ అవుతుంది. ఇక్కడైతే చిన్న ఆయన మొండి చేస్తున్నారు పొద్దున్నే. ఇక ఆయన గోల చేస్తున్న యూనిఫామ్ వేసుకోను అది ఇది మారం చేసిండు. పైసలు ఇస్తే కొనుక్కొచ్చుకున్నాడు ఐస్ క్రీము. పొద్దున్నే ఐస్ క్రీమ్ ఏంటి అంటే అమ్మ గొడవ చేస్తుండ అనమాట. ఇక్కడ అన్నీ ప్యాక్ చేసుకున్నా. చూసారా, వాటర్ బాటిల్, పిల్లల బ్యాగు, ఇదైతే నా బ్యాగ్. ఇక్కడ ముందు కూడా కొన్ని బాక్సులు పెట్టేసిన, గమనించారా.
కాకపోతే అన్నీ ఎక్కువ ముందు పెట్టేసిన అంటే హ్యాండిల్ తిరగట్లేదు. పిల్లలు ఇద్దరిని అయితే డ్రాప్ చేసిన. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇట్లా రోడ్డుకి సైడ్కి వాటర్ క్యాను, అలాగే స్కూటీకి అంబ్రిల్లా పెడతా అని చెప్పాను కదా, ఇలా స్కూటీకి అంబ్రిల్లా పెట్టేసినాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడైతే దోశ, అలాగే ఇక్కడ చూడండి అంతలోపు వేరే వాళ్ళు వచ్చారు, సరే అని వాళ్ళకి టిఫిన్స్ పెట్టేసిన. ఇక్కడ దోశ, అలాగే ఇడ్లీ, ఇక్కడ చూసినారా. అయితే ఎక్కువైపోయింది, మళ్ళీ వాయి కూడా పెట్టాను ఇంతకుముందు, అందుకనేసి బాక్సులు చేంజ్ చేసిన. ఇక్కడ చట్నీ, అలాగే రెడ్ చట్నీ ఉంటుంది, రెడ్ చట్నీ, వైట్ చట్నీ, దోశ. ఒకవేళ సాల్ట్ ఎక్కువ కలపను, ఒకవేళ తక్కువ వేస్తే కొంచెం సాల్ట్ పక్కన పెట్టేసుకుంటా. గట్టి చట్నీ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి ఊతప్ప. అయితే ఇది ప్లాస్టిక్ కాదు, నాటే ప్లాస్టిక్ అని ఉంటుంది, ఇది సూపర్ మార్కెట్ కవరు. గట్టి చట్నీ ముందు వైపు పెట్టుకుంటాయి. పార్సల్ కవర్లు కూడా ఇది చూసినారా ఇక్కడ ఉంటాయి. నేను తీసుకొచ్చిన బ్యాగ్ చూడండి పక్కకుంది. టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి చూసినారా. మనీ అలాగే మనకి ఆన్లైన్ కూడా వచ్చిందనమాట. ఎక్కడ మనం తగ్గద్దు. ఒకటి టిఫిన్ బాగుంటే ఎక్కడ పెట్టినా కూడా సేల్ అవుతుంది, అలాగే మనకి ఇన్కమ్ కూడా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.